గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నా గారికి ఫేమ్ వచ్చింది ఎక్స్పెక్టెడ్ ఫేమా అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అని అనుకోవచ్చా? అన్ఎక్స్పెక్టెడ్ ఫేమ్ అండి. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా అంతా హిట్ అయిపోతుందని. ఆ సినిమాలో నా క్యారెక్టర్, ఎందుకంటే కొత్త వాళ్ళందరూ ఎలివేట్ అయ్యారు. నాగార్జున ఆల్రెడీ తెలుసు, నాగార్జున కొత్తగా ఎలివేట్ అయ్యేది ఏం లేదు. కాకపోతే నాగార్జునకి మంచి సినిమా మాకు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. సెకండ్ సినిమా పుట్టింటి పట్టుచీర. అది దీనికంటే రూరల్లో చాలా విపరీతంగా ఆడేసింది. దాంతో ఒక పిల్లర్స్ లాగా అయిపోయినాయి రెండు సినిమాలు. కాకపోతే ఇప్పటికీ నాకు బాధ ఏంటంటే జనం ఆదరించినంతగా నన్ను ఇండస్ట్రీ ఆదరించలేదని ఇప్పటికీ బాధపడుతుంటా. అవును సార్, జనం ఆదరించినంతగా ఇప్పటికీ బాధపడుతూనే ఉంటాను. ఎందుకంటే ఒకటి, పెద్ద హీరోలతో ఎక్కువ చేయలేదు. అంటే చేయకపోవడం వల్ల నేనేదో తక్కువైపోయానని కాదు. నాకు అప్పుడు ఏం వచ్చాయంటే ఎక్కువ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు. వీళ్ళు అప్పుడే ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ పెట్టారు గవర్నమెంట్. దాంతో చిన్న సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ఆ టైంలోనే పుట్టింటి పట్టుచీర, మధురానగర్లో, అల్లరిపిల్ల, కిష్కిందకాండ, ఆంటీ, ఇట్లాంటి సినిమాలన్నీ ముగ్గురు హీరోలు, ఇద్దరు హీరోలు ఇలా వచ్చేసాయి. వాటిల్లో ఎక్కువ చేశా. అవి ఎక్కువ చేయడం వల్ల పెద్ద హీరోల సినిమాలు, పైగా అప్పుడు ఏంటంటే 20 రోజులు 30 రోజులు డేట్లు ఇచ్చేసామంటే ఒక సినిమాకి అలా పడి ఉండేవాళ్ళు. అలా ఆ సినిమాలు చేయడం వల్ల పెద్ద హీరోలతో తక్కువ చేయవలసి వచ్చింది. వాటిల్లో నేను నాగార్జున తోటి 3 ఫిలిమ్స్ చేశాను. రాజశేఖర్ గారితో ఒక 5-6 ఫిలిమ్స్ ఎక్కువ చేసింది ఆయనతోటి. చిరంజీవి గారితో ఒక ఫిలిం చేశాను. బాలయ్యబాబుతో 1-2 ఫిలిమ్స్ చేశాను. మహేష్ బాబుతో ఒక సినిమా. ఈ కొత్తగా వచ్చిన ఈ హీరోస్, టాప్ హీరోస్తో ఎవరితో చేయలేదు. ఈ మధ్య రీసెంట్ గా శ్రీ విష్ణుతో ఒక సినిమా చేశాను. ఇప్పుడు వరుణ్ తేజ్ ఫాదర్ గా నేను, తులసి మై మదర్ అండ్ ఫాదర్ గా ఒక సినిమా చేస్తున్నాను. రాజశేఖర్ గారు మీ వైఫ్ గారికి అప్పుడు మెడిసిన్స్ కూడా ఇచ్చాడు. హోమియోపతి ఇంటికి వచ్చేవాడు. జనాశేఖర్ వచ్చేవాడు, జయసుధ్ గారు వచ్చేవాడు, నూతన్ ప్రసాద్ వచ్చేవాడు, విన్నాను సార్, సత్యనారాయణ గారు వచ్చేవాడు. సార్ మీరు ఎంత సీనియర్ యాక్టర్ అయినా సార్, మన సినిమాలు బట్టి అంటే లైక్ చిన్న సినిమానా పెద్ద సినిమానా, ఇప్పుడు మనం పెద్ద సినిమాలు చేసి సడన్ గా చిన్న సినిమాలు చేసినట్లయితే మళ్ళీ పెద్ద సినిమాకి మళ్ళీ ఫస్ట్ నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది అని అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అది ఏం లేదండి, అది ఏమి లేదు. అంటే మరి మీకే ఉదాహరణలు సార్ అంటే నాకు రాలా అంటే మరి ఇదే ఎగ్జాంపుల్ కదా సార్ తీసుకోవచ్చా? ఇప్పుడు ఒక రాజేంద్ర గారు నన్ను పిలవలేదు. ఇప్పుడు ఒకసారి 2 సార్లు ఛాన్స్ వస్తే అది చేయబోయే టైంలో పెద్ద క్యారెక్టర్స్ చేస్తున్నావు కదా, ఈ చిన్న క్యారెక్టర్ వద్దులేరా అని ఆయనే ఇది చేశాడు. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు నన్ను పిలవాల, ఒక బి గోపాల్ గారు నన్ను పిలవలేదంటే వాళ్ళ విషయంలో నేను లేనేమో. కోడి రామకృష్ణ గారు ఎక్కువ పిలిచేవాడు. ప్లస్ కొత్తగా ఇండస్ట్రీకి వచ్చి సినిమాలు ట్రై చేసే డైరెక్టర్లు చేసే వాళ్ళు ఎక్కువ మంది పిలిచేవాళ్ళు. ఎందుకంటే బికాజ్ ఆఫ్ శివ ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో చేశాడు కాబట్టి. ఇప్పుడు సునీల్ వర్మ ఆత్మబంధం అని ఒక సినిమా చేశాను. నేను సుమన్ విలన్, సుమన్ హీరో, నేను విలన్. దాంట్లో యాక్చువల్గా రఘువరన్ చేయాల్సి ఉంటే అన్ని ఫిక్స్ అయిపోయాక వాళ్ళకి ఏంటంటే ఇతను విలన్ కాదు అనేది సస్పెన్స్ లో ఉండాలి. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఇంటర్వెల్ లో రివీల్ చేస్తే వీడే ఫ్రెండ్ అని చంపేసి ఉంటాడు. సస్పెన్స్. అది రఘువరన్ అయితే ముందుగా తెలిసిపోతుంది విలన్. నేను అప్పుడే పుట్టింటి పట్టుచీర చేస్తున్నా, చాలా సింపథెటిక్ క్యారెక్టర్. శివాలయము బాగా ఫ్రెండ్లీ, అంటే సాక్రిఫైసింగ్ క్యారెక్టర్. దీంట్లో నాకు కొంచెం రఘువరన్ రెజంబుల్స్ ఉండే అప్పట్లో. హెయిర్ గీరు పొడుగ్గా సన్నగా ఉండేవాడిని కదా. దాంతో తనైతే బాగుంటది అని చెప్పి అప్పుడు రఘువరన్ తీసేసి నన్ను పెట్టారు. ఆ సస్పెన్స్ కూడా మెయింటైన్ అయింది. నా మీద ఎవరికి అనుమానం రాదు. వాటి కోసం చాలా సిన్సియర్ గా పనిచేస్తున్నట్టుంటాను. ఒక్కసారిగా ఇంటర్వెల్ తర్వాత ఓపెన్ చేస్తే వీడే వాడిని చంపింది అనేది అయితే ఉండదు అంటారు. డిఫరెన్స్ అయితే ఏముండదు. అంటే ఇప్పుడున్న జనరేషన్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ డైరెక్టర్స్ సంబంధించి అయితే సీనియర్ యాక్టర్స్ అయితే తక్కువ కనబడడం జరుగుతుంది సార్. ఏ మాటకి ఆ మాట. సీనియర్ యాక్టర్ తీసుకోవట్లేదో లేకపోతే ఆ క్యారెక్టర్కి సెట్ కావట్లేదు, లేటెస్ట్గా జెన్జీగా పోదామా అని అంటే ఏమైనా అలాంటిది ఏమైనా విన్నారా? ఇప్పుడు ఒక్కొక్కసారి ఇప్పుడు నేను క్రాంతి మాధవ్ గారు ఉన్నారు,
నేను ఆయనతో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజున ఒక సినిమా చేశాను. దానికి ముందు ఆయన ఓనమాలు అనే సినిమా చేశాడు, ఇది పెద్ద హిట్. మళ్ళీ మళ్ళీ ఇది రాని. దాని తర్వాత ఆయన 3 సినిమాలు చేశాడు, నన్ను పిలవాల. ఇప్పుడు సినిమా చేస్తాను ఆయనతోటి. ఇప్పుడు లేటెస్ట్ గా చేశాను, ఇంకొక 4-5 రోజులు షూటింగ్ జరుగుతా. సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ వేర్ మీటింగ్ సార్, మరి ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. నాకు చనువు ఉంది, ఆయన నాకు హీల్ గివ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. ఇన్ని రోజులు ఎందుకు పిలవలేదు సార్ అన్న. మధ్యలో ఫ్లాప్స్ ఇచ్చాను సార్ అని అన్నాడు. మరి నేను హిట్ ఇచ్చాను కదా సార్ మీకు ఏదో సార్ అయిపోయింది, ఐ వాంట్ టు వర్క్ విత్ యూ. మళ్ళీ ఆ సక్సెస్ వస్తుంది అనేమో మేబీ. అప్పుడు చేసినప్పుడు హిట్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తే హిట్ రావచ్చు అని. ఇప్పుడు ఒక్కొక్కరు ఇప్పుడు ఒక ప్రొడక్షన్ ఉంది, వెరీ బిగినింగ్ డేస్ ప్రొడక్షన్ దాచిపెట్టేది కూడా కాదు. ఏఆర్ట్స్ మహేంద్ర గారిది అమ్మలేని పుట్టిల్లు, నేను ఊహా బ్రదర్ అండ్ సిస్టర్, అది పెద్ద హిట్. మన కన్నడ సాయి ప్రకాష్ గారు డైరెక్టర్. దాన్ని ఆ క్యారెక్టర్ని కన్నడ రీమేక్ అనుకుంటుంది, శరత్ బాబు గారిని పెట్టారు. శరత్ బాబు గారిని పెట్టాక కాదు పుట్టింటి పట్టు చీర చూసి వాళ్ళు చిన్నగారు అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనేది ఫిక్స్ అయ్యి నా దగ్గరకు వచ్చారు. నేను వస్తే 20 రోజులు ఏదో డేట్లు తిరుపతిలో షూటింగ్. నేను ఒక అమౌంట్ అడిగాను, లేదు అంత కాదు మా బడ్జెట్ ఇది అన్నారు. అంతకైతే నేను చేయలేనండి, మరి మీరు అలా తీసేసినట్టు చెప్తే నేను చేయలేను. కాదు అని ఏదో కొంచెం చూడండి, నేను చెప్పాను, మీరు అది కాదు ఇదని అంటే ఓకే, కానీ మీరు టోటల్గా ఒక 60% 70% తీసేసి దాంట్లో నాకు చెప్తే నేను 100 రూపాయలు అడిగాను, మీరు 30 రూపాయలు అంటే నేను చేయలేను కదా అని అన్నా. ఒక గంట డిస్కషన్ జరిగాక ప్రకాష్ రెడ్డి గారు అని, ఆయన కూడా ప్రొడ్యూసరే, అయోధ్య రామ, ఆయన సినిమా చేశాను. ఆయన ఒక మాట అన్నాడు కూడా, ఇండస్ట్రీకి పనికిరావాను అని ఆయన అన్నాడు. ఇన్ని రోజులు ఆయన డబ్బులు అడగలేదేంటి ఆయన అన్నాడు. ఆయన వచ్చాడు, వచ్చి ఆయన మాట్లాడింది అమలేని పుట్టిల్లి, మాట్లాడి సరే చేయనన్నాను, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు వాళ్ళు ఏదైతే అమౌంట్ మాట్లాడుకున్నారో నాతో, ఆ అమౌంట్ తీసుకొచ్చి నా ఇంట్లో టీపాయ్ మీద వేసేసి డేట్లు పేపర్ కింద పెట్టి, మీరే చేస్తున్నారంట, చెయ్యాలంట, ప్రొడ్యూసర్ గారు అడగమన్నారు, ఇది ఇక్కడ పెట్టాను వెళ్తున్నానని వెళ్ళిపోయాడు. ఏం చేయాలి, చేశా. అది పెద్ద హిట్ అయింది సినిమా, హిట్ అయింది. దాని తర్వాత 20 సినిమాలు చేశారు. ఏ రోజు నన్ను పిలవాలా, ఎందుకనంటే నేనేం చెప్పగలను. ఉంటుంది కదా సార్ బాధ, డెఫినెట్గా ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. బయట పడకపోయినా లోపల ఉంటుంది. అవును. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.